రోజులుగా వివేక హత్య కేసులో తన మీద అవినాష్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తున్నారని దేవిరెడ్డి చైతన్యరెడ్డి మండిపడ్డారు. దస్తగిరి స్టేట్మెంట్ తప్ప ఒక్క ఆధారం కూడా లేదని అన్నారు. సునీత, షర్మిల ఇద్దరూ దస్తగిరి ఆరోపణలు కొనసాగిస్తున్నారని చెప్పారు. దస్తగిరి అప్రూవర్గా మారడానికి పెద్ద కుట్ర జరిగిందని దేవిరెడ్డి చైతన్యరెడ్డి విమర్శించారు. తలుపు బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చిన ఎవిడెన్స్ ఉంది. సో దస్తగిరి స్టేట్మెంట్లో ఇచ్చిన ప్రతి పాయింట్ ఫాల్స్. నేను స్టేట్మెంట్ దాటి మాట్లాడుకోలేదు, అంటే వేరే ఎవిడెన్సే లేదు. ఇది ఒక్కటే ఎవిడెన్స్ మా మీదకి చూపించడానికి, మేము చేసినామని చెప్పడానికి వాళ్ళ దగ్గర ఉన్న ఏకైక ఎవిడెన్స్. ఆ ఎవిడెన్స్లో ఎన్ని తప్పులు ఉన్నాయని ఇది ఫస్ట్ అంతే ఒక ఎవిడెన్స్. వేలి ముద్రలు దొరికినాయి. ఇంతవరకు ఆ 5,000 ముద్రలు ఈ అక్యూజ్డ్ A1 to A4కి ఎవరికి మ్యాచ్ అవ్వాలా, మిగతా అక్యూజ్డ్కి మ్యాచ్ అవ్వాలా, ఆ సీన్ ఆఫ్ క్రైమ్లో ఉన్న వాళ్ళకి మ్యాచ్ అవ్వాలా. టోటల్లీ అనుమానాస్పద 1,000 ముద్రలు 5 ఎవరు ఇప్పటివరకు సిబిఐ చెప్పాల. సో ఇవన్నీ చూస్తుంటే అసలు లోపల డోర్ తీయలేదంటే ఎర్రగంగిరెడ్డి ఉన్నారో లేదో డౌట్ వస్తుంది. ఎర్రగంగిరెడ్డి ఇక్కడ నుంచి ఇంటి వరకు నడుచుకుంటూ పోయినాడంటే సీసీటీవీ ఫుటేజ్ రికార్డ్ అవ్వలేదంటే అసలు ఎర్రగంగిరెడ్డి సీన్ ఆఫ్ క్రైమ్కి వచ్చినాడా లేదా అనే డౌట్ వస్తుంది. ఒకవేళ వచ్చింటే ఈయన 7 ముద్రలు కాకుండా మిగిలిన 5,000 ముద్రలు ఎవరికి, అంటే ఎర్రగంగిరెడ్డి కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా, వాళ్ళ 1,000 ముద్రలు ఎందుకు, దాని గురించి అసలు సిబిఐ వాళ్ళు మాట్లాడలేదు. 1,000 ముద్రలు ఎందుకని ఇన్వెస్టిగేట్ చేయలేదు. సెటిల్మెంట్లో రూపాయి డబ్బులు రాలేదు అని సిబిఐ నిర్ధారించింది. ల్యాండ్ సెటిల్మెంట్ వల్ల దానికోసం హత్య జరగలేదని సిబిఐ నిర్ధారించింది. అసలు ఏంటి డాక్యుమెంట్స్ అంటే నార్మల్గా అంటే అలిగేషన్స్ కాదు, ఇది సిబిఐ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసినప్పుడు వివేకానంద రెడ్డి గారి సెకండ్ వైఫ్ షమీము ఆ స్టేట్మెంట్లో చాలా క్లియర్గా చెప్పారు. వివేకానంద రెడ్డి గారు చనిపోవడానికి 2 నెలల ముందు నుంచి షమీమ్కి కొన్ని ఆస్తి రాపించాలని చెప్పి దానికి సంబంధించిన ఆస్తి పేపర్స్ వీలునామా షమీం మీద రాయడానికి రెడీ చేస్తున్నారని షమీం స్టేట్మెంట్ ఇచ్చింది. వాళ్ళ బంధువులు స్టేట్మెంట్ ఇస్తున్నారు. సిబిఐ స్టేట్మెంట్లో వాళ్ళు రికార్డ్ చేసినారు. దాంతోపాటు వివేకానంద రెడ్డి తన క్లోజ్గా ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాడు, నా రెండో భార్యకి నేను కొంచెం ఆస్తి రాపిస్తున్నాను అనేది దగ్గర క్లోజ్గా ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పిన విషయం. సో మోస్ట్ ప్రాబబ్లీ ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ ఏంటంటే ఆ ల్యాండ్ వాళ్ళ ఆస్తి సెకండ్ వైఫ్ రాపించిన డాక్యుమెంట్స్. ఆ డాక్యుమెంట్స్ దొంగిలించాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఒక్కసారి ఆలోచిస్తే ల్యాండ్ డాక్యుమెంట్స్ దొంగిలించాల్సిన అవసరము ఒక్క ఫ్యామిలీ మెంబర్స్కి, సునీతకి, రాజశేఖర రెడ్డికి తప్ప, నరేంద్ర రాజశేఖర రెడ్డి తప్ప ఎవరికి ఉండదు. వేరే శక్తికి అసలు దొంగిలించాల్సిన అవసరమే లేదు. సో టోటల్ ఈ డాక్యుమెంట్స్ది, డోర్ పగలగొట్టుకొని పోయినది, ఈ దస్తగిరి స్టేట్మెంట్స్ ఎట్లా మారుస్తున్నాడు అనేది, దస్తగిరి స్టేట్మెంట్కి ఐ విట్నెస్ చేసిన స్టేట్మెంట్కి సంబంధం లేకుండా ఇదంతా కుక్డ్ అప్ స్టోరీ, కొత్త స్టోరీ క్రియేట్ చేస్తారు. దాని మీద సిబిఐ ఛార్జ్ షీట్ వేయడం